ముస్లిం సమాజానికి టీడీపీ అండగా ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇమాం మౌజాంలకు 5,000 నుంచి 10,000 రూపాయలుగా గౌరవ వేతనం అందజేస్తున్నారని గుర్తు చేశారు. మాట మీద నిలబడే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన పేర్కొన్నారు. గుందన కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ముస్లిం సోదరులకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా ఇఫ్తార్ విందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టో రఘురాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, వసంత కృష్ణప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ముస్లిం మత పెద్దలతో కలిసి ఎంపీ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు శివనాథ్ వడ్డించారు. ఎంపీ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో ముస్లింల పాత్ర కీలకమని అన్నారు. ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు. హైదరాబాద్లో కంటే అత్యాధునికంగా హజ్రాస్ నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెదేపా నాయకులు నాగుల మీరా, ఎంఎస్ బేగ్, కరిముల్లా, జంపాల సీతారామయ్య, గన్నే ప్రసాద్, మాదిగని గురునాథన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా కఠిన నియమాలు, చక్కటి ఆచారాలతో రంజాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తా అల్లాని ప్రార్థించి వారు జరుపుకునే ఈ రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైన మాసం. ఈ మాసం సందర్భంగా మేము కూడా గత విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా ఎంతోమంది ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసి పెరిగిన వ్యక్తిగా ఈ నగరం ఇంత ప్రశాంతంగా ఇంత అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేనిది. వీరందరి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరు ముస్లిమ్స్ అన్ని పండుగలు కూడా అందరం కూడా కలుపుకు జరుపుకునే అలవాటు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇక్కడ ఈ ప్రార్థనలు చేసుకుని అందరూ కూడా ఇఫ్తార్ విందు అరగించి వెళ్ళవలసిందిగా మా ముస్లిం సోదరులను ఆహ్వానించాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసే వ్యక్తి. మన ముస్లిం సోదరులకి కానుకగా ముఖ్యమంత్రి కాగానే వారు చెప్పిన విధంగానే ఇమాములకు కానీ మౌజాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. తప్పకుండా అది రూపుదాల్చుకోబోతుంది వచ్చే 1-2 సంవత్సరాల్లోనే. అన్నిటికన్నా ఇక్కడ ముస్లిం సోదరులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. తప్పకుండా మేమందరం కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసిగా ఉండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుల మతాలు కలిసి వెళ్తామని తెలియజేసుకుంటాం. అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.